KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. సాల్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఈ మూవీ ఫీల్డ్లో మీ వరకు వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్ ఒకటి, అండ్ ఆ క్యారెక్టర్ని మీరు థియేటర్లో చూసినప్పుడు, స్క్రీన్ మీద చూసినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు, అండ్ మీ నుంచి ఆ క్యారెక్టర్ తీసుకున్న యాక్టర్ ఎవరు, అంటే మీరు చేయాల్సిన క్యారెక్టర్లో అక్కడున్న యాక్టర్ ఎవరు? యాక్టర్ ఎవరని పక్క పెడితే జనరల్గా నాకు అంటే ఇది ఎలా ఉంటుంది అంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఆడిషన్కి వెళ్తాం కదా, ఆడిషన్ కావచ్చు, ఖచ్చితంగా మనము వెళ్ళి కలవాలి. ఏ మూవీ స్టార్ట్ అయినా వెళ్ళి కలవాలి, సార్ నేను ఉన్నా అని చెప్పాలి. ఇప్పుడు జనరల్గా బ్రేక్ వచ్చేసింది నాకేదో కాల్స్ వచ్చేస్తే అది వర్కౌట్ అవ్వదు అట్లా. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ వచ్చిందో మాకు కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి, లిటరల్లీ కాంపిటీషన్. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ జనరల్గా ఏంటంటే మార్కెట్ తగ్గట్టు కూడా ఆడిషన్లో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 million ఫాలోవర్స్ ఉన్నారు, ఒక 2 million ఫాలోవర్స్ ఉన్నారు, ఒకవేళ వీడిని పెడితే రీచ్ ఎక్కువ ఉంటుంది నా మూవీకి అని కూడా మా క్యారెక్టర్ రీప్లేస్మెంట్ చేసినవి అట్లా చాలా ఉన్నాయి. సో అట్లా నాకు ఒక క్యారెక్టర్ అంటే రీసెంట్గా ప్యారడైజ్ మూవీలో నేను ఆడిషన్ అంటే ఆఫీస్కి వెళ్ళాను, డైరెక్టర్ గారిని కలిశాను. అరే నాకు తెలుసు సంజయ్, బల్గం సంజయ్ అన్నారు. ఐ ఫెల్ట్ హ్యాపీ, ఓకే నన్ను గుర్తుపడతారు అది అని అనుకున్నా. ఆ క్యారెక్టర్ ఓకే చేయండి, ఆడిషన్ ఏం అవసరం లేదు సంజయ్. ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్, అమ్మ ప్యారడైజ్లో వచ్చేసింది అని ఫుల్ హ్యాపీగా ఉన్నా. కట్ చేస్తే వాళ్ళు ఏమన్నా అంటే ఒక డ్రెస్ చేంజ్ ఓవర్ ఉంటుంది, ఆ కాస్ట్యూమ్ లుక్ వేయాలి, ఆ లుక్ కోసం ఒక 2 to 3 daysలో పిలుస్తారు, కస్టమర్ లేరు ఊర్లో, రాగానే పిలిపిస్తా అని అన్నాను. సరే కస్టమర్ 2 days అయింది, 3 days అయింది, 4 days అయింది, కాల్ రావట్లేదు. మధ్యలో ఒక రైటర్ అనమాట నాకు రెఫర్ చేసిన అజ్జు అని ఉంటారు, రైటర్ గారు చాలా ఫేమస్. సో అజ్జు భయ్యకి ఫోన్ చేసిన, భయ్య ఏంటి పరిస్థితి, నాకు కాల్ రాలేదు ఏంటి. నన్ను ఆయన కనుక్కున్న తర్వాత అన్నాడు, భయ్య రిలాక్స్లో లైట్ తీసుకోండి, ఇంకేదో రికమెండేషన్ వచ్చింది అక్కడ, మన చేతిలో లేదు, ఇంకేం చేయలేమండి. ఏదైనా కావచ్చు, ఓ ప్రొడ్యూసర్ రికమెండేషన్ కావచ్చు, లేకపోతే ఓ డైరెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు మనకు నచ్చిన వాళ్ళని మనం తీసుకున్నట్టు దానిలో తప్పులేదు. సో మన టైం బాగుంటేనే మనకు ఆ క్యారెక్టర్ వస్తుంది, లేకపోతే రాదు. సో అలా రిగ్రెట్ అయినా చాలా ఉన్నాయి. నేను కొన్ని క్యారెక్టర్స్ వచ్చిపోయినా కూడా అప్పుడప్పుడు నేను థియేటర్కి వెళ్ళి చూస్తే ఎక్కడ బాధపడతాను అని థియేటర్కి వెళ్ళి చూడను సినిమా, నా క్యారెక్టర్ మిస్ అయితే అది చాలా బాధపడతాను నేను. అబ్బా ఈ క్యారెక్టర్ ఇప్పుడు ప్యారడైజ్ లో మిస్ అయిన మీ క్యారెక్టర్ ఏది అనేది మాకే వదిలేసారా? మీకే వదిలేసాను, నాకు తెలియదు, కొంచెం హింట్ ఏదైనా? నాకు తెలియదు అండి.